ఇదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈరోజు మీరు చూస్తే మీకు ఒక మోసం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. నీళ్లు చూసేవాడిని కావునా కాదా? ఈ ప్రాంతానికి వచ్చాడు 22-20 ప్రాజెక్టు దగ్గరికే వచ్చాడు. ప్రాజెక్టు 31/8/2020లో పూర్తవుతుందని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తారని హామీ ఇచ్చాడా లేదా? 24/8/22 చీమకుర్తి సభలో 39/23లో పూర్తి చేస్తానడా లేదా? 12/4/23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్టును ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1,900 కోట్లు కావాలి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు
దగ్గర మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. ఒక్క R&R 7,200 మందికి ఇవ్వాలి. దీనికి 930 కోట్లు అవుతుంది. టనల్ 1 హెడ్ రెగ్యులేటర్ ఫీడర్ అదే మారిగా టనల్ 2 ఒక 70 కోట్లు అవుతుంది. ఇప్పుడే ఫీడర్ కెనాల్ చెప్పాను, నేనే ఫౌండేషన్ వేసాను. లైనింగ్ కానీ వాల్ కట్టడం కానీ అన్నిటికీ 486 కోట్లు అవుతుంది. నల్లమల సాగర్ ఆ గ్యాప్లు ఫిలప్ చేయడానికి ఇంకొక 59 కోట్లు అవుతుంది. తిగలేరు ఈస్ట్ కెనాల్కి 340 కోట్లు అవుతుంది. ఎల్ఎండ్ఏకి 139 కోట్లు అవుతుంది. మొత్తం కలిసి 2540 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని అడుగుతున్నా? ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. అవునా కాదా? నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేసావునా కాదా? తమ్ముళ్ళు, 4000, 6000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 34,000 కోట్లు. మొదటి తారీఖున హాలిడే అయితే ముందు రోజే పింఛన్. అవునా కాదా? రేపు మార్చి 1వ తారీఖు ఆదివారం, శనివారమే మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా. అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం. అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000, 6,000 తీసుకొని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే
మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి నిజాయితీగా ఉందాం. మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు. మీరు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా. రైతన్నకి వెన్ను దట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. మా ఆడబిడ్డలు, నేను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తా. ఏమమ్మా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. చెప్పానా లేదా? ఇచ్చానా లేదా? మాట నిలబెట్టుకున్నానా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. డబ్బులు కాదు, ఇచ్చిన మాట. పేదవాళ్ళ కష్టాలు చూసే ప్రభుత్వం. మా ఆడబిడ్డలు, నేను స్త్రీ శక్తి అన్నాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు తక్కువగా వచ్చారు మీరు. నేను అడుగుతున్నా, నాకు మీరిచ్చే కానుక నేను ఎక్కడికి వస్తే అక్కడ మా ఆడబిడ్డలు కనబడిస్తే నాకు కొండంత ధైర్యం ముందుకు పోవడానికి. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే, పనులు ఎప్పుడూ ఉంటాయి. మీలో చైతన్యం రావాలి. మగవారితో సమానంగా అవకాశాలు మీకు కూడా రావాలి. అందుకే నేను ఏ పని చేసినా ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీలో చైతన్యం తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం 1,00,000 మందిని ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా మీకు తోచిన వస్తువులు తయారు చేసి, మీరు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్కు పంపించే బాధ్యత నాది. అదే సమయంలో ఎప్పుడో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఇటీవల కష్టాల్లో ఉన్నారంటే 3 సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చాను. అవునా కాదా? ఆడబిడ్డల కష్టాలు తెలిసిన అన్నగా నా బాధ్యత నేను చేశాను. చెల్లెళ్ళుగా మీ బాధ్యత మీకుందా లేదా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఏమమ్మా ఉందా లేదని అడుగుతున్నాను. తమిళలో రైతులకు అన్నదాత సుఖీభవ. మీరు ఒకసారి చూస్తే కేంద్ర రాష్ట్రం 20,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ మీ అందరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని చెప్పాను. ఇరిగేషన్ లో మీరు చూస్తే ఈరోజు ఎక్కడా పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టాను. పోలవరం పూర్తి చేస్తాను. రేపు రాబోయే 27 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. దానివల్ల పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణాకు ఆ నీళ్లు వస్తే అక్కడి నుంచి కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు నల్లమల సాగర్కు కూడా భవిష్యత్తులో తీసుకొస్తాను. అందుకే కొత్తగా నల్లమల సాగర్కి
గోదావరి నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చే లోపల ఈ సంవత్సరమే జూలైకంతా నల్లమల సాగర్ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసే బాధ్యత నాది. ఇంకా 2000 కోట్లు కావాలి. నా కష్టాలు నాకున్నాయి. మా ఆడబిడ్డలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పిల్లల్ని బాగా చదివించాలి, రైతులను ఆదుకోవాలి. అదే సమయంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించాలి. నీళ్లు గుడిస్తేనే రైతన్నకు దన్ను వస్తుంది, పని చేయడానికి శక్తి వస్తుంది. అందుకే పోయిన సంవత్సరం హంద్రి నీవా పైన శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది.